రెండు తలల పక్షి, ఆరుండ పక్షి. చాలా కాలం క్రితం ఒక దట్టమైన అడవిలో రెండు తలలు కాని ఒకే కడుపు ఉన్న ఒక వింత పక్షి నివసించేది. రెండు తలలు ఆలోచించగలవు, మాట్లాడగలవు, కానీ ఒక తల ఏది తిన్నా ఆ ఆహారం ఒకే కడుపులోకి వెళ్లి మొత్తం శరీరానికి పోషణను అందించేది. ఒకరోజు నది దగ్గర నడుస్తున్నప్పుడు మొదటి తలకు ఒక తీపి, రసభరితమైన పండు దొరికింది. అది చాలా రుచికరంగా ఉండడంతో అది సంతోషంగా కడుపుతో పంచుకుంది. రెండవ తలకు కూడా పోషణ అందింది, కానీ దానికి ఆ పండు రుచి చూడడానికి దొరకలేదు. రెండవ తల ఈర్ష్య పడింది. అది కోపంగా ఇలా అంది, "నువ్వు ఎప్పుడూ నాతో ఆహారం పంచుకోవు. తరువాతిసారి నేను నీకు ఒక బుద్ధి చెప్తాను." మొదటి తల నవ్వి ఇలా జవాబిచ్చింది, "నువ్వు ఎందుకు అసూయపడుతున్నావు? నేను ఏది తిన్నా అది మన ఒకే కడుపులోకి వెళ్తుంది. నీకు కూడా ప్రయోజనం కలుగుతుంది. కోపం అవసరం లేదు." కానీ రెండవ తల మొండిగా ఉంది. ఒకరోజు దానికి ఒక విషపూరితమైన పండు దొరికింది. పగతో అది ఇలా అనుకుంది, "నేను దీనిని తిని రెండవ తలకు ఒక బుద్ధి చెప్తాను." అది ఆ విషపు పండును తినేసింది. వాటి కడుపు ఒక్కటే కాబట్టి ఆ విషం మొత్తం శరీరంలో వ్యాపించింది. రెండు తలలు మరియు ఆ పక్షి కూడా వెంటనే మరణించాయి. కథ నీతి: అసూయ మరియు స్వార్థం మిమ్మల్ని కూడా నాశనం చేయగలవు. ఒకే సమూహం లేదా కుటుంబంలో శత్రుత్వం కంటే ఎల్లప్పుడూ ఐక్యత మరియు సహకారం ఉత్తమం. ఈ వీడియో నచ్చిందా? ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు మన ఫ్యామిలీకి చేరండి. కొత్త వీడియోలు మొదట మీరు చూడటానికి బెల్ ని కూడా కొట్టండి.